మనకి రేపు 23rd నుంచి మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ జరగబోతా ఉంది కదా. మరి ఈ టెస్ట్లో రిషబ్ పంత్ ముందు కొన్ని రికార్డులు వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఆ రికార్డులో ఒకటి వచ్చేసరికి సెహ్వాగ్ రికార్డు, ఇంకోటి వచ్చేసరికి రోహిత్ శర్మ రికార్డు. అయితే ఫస్ట్ సెహ్వాగ్ రికార్డు ఏంటంటే, మనకి ఇప్పటివరకు ఇండియన్ టీం తరఫున టెస్ట్ క్రికెట్లో అత్యధిక సిక్స్లు కొట్టిన బ్యాట్స్మెన్ ఎవరైనా ఉన్నారంటే మనకి సెహ్వాగే. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్లో చూసుకుంటే రోహిత్ శర్మ ఉంటాడు మనకి. అయితే మరి ఇప్పుడు రిషబ్ పంత్ సిక్స్ల వారీగా చూసుకుంటే ఏకంగా 88 సిక్సెస్ కొట్టాడు. మరి అటువైపు వీరేంద్ర సెహ్వాగ్ చూసుకుంటే ఏకంగా 90 సిక్సెస్ కొట్టడం జరిగింది. సో మరి ఇంకొక 3 సిక్స్లు కనుక కొట్టాడు అంటే రిషబ్ పంత్ మరి వీరేంద్ర సెహ్వాగ్ రికార్డ్ని బద్దలు కొట్టే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదొక రికార్డ్. అయితే మనకి ఇంకో రికార్డ్ అని చెప్పాను కదా, అదేంటంటే రోహిత్ శర్మ. సో ఇప్పటి వరకు మనకి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఈ సైకిల్ మొత్తంలో చూసుకుంటే ఇండియన్ టీం తరఫున అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది రోహిత్ శర్మ మాత్రమే. అయితే మరి సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి రిషబ్ పంత్ ఉన్నాడు అనమాట. అయితే ఇంకొక 40 రన్స్ కనుక రిషబ్ పంత్ చేశాడంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో ఇండియన్ టీం తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్కి అయితే ఒక రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో మరి 2 రికార్డులు నాకు తెలిసి రేపు మాంచెస్టర్ టెస్ట్లోనే 2 కూడా బ్రేక్ అవుతాయి అని అయితే నాకు అనిపిస్తూ ఉంది. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.